నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాటితో పాటు వధువును పెళ్లి తర్వాత మొట్టమొదటిసారిగా అత్తవారింటికి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ తిథి వార నక్షత్రాల్లో తీసుకెళ్లాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మీరు గోపురంలో చెప్పారు కదా, శివ అష్టోత్తరము ఇవన్నీ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పారు కదా. అలాగే పెళ్లికి గౌరీ పూజ కూడా చేస్తూ ఉంటారు కదమ్మా. అసలు ముఖ్యంగా గౌరీ పూజ చేసుకోవడం గల కారణాలు ఏంటంటారు? ఇక్కడ శివుడికి పూజ చేస్తున్నాము అనే సందర్భంలో మీరు చెప్తున్నారు. శివుడికి అన్నిటికీ మనం పూజ చేస్తాం. గౌరీ పూజ మనం వివాహంలో మొట్టమొదటిగా వధువు గౌరీ పూజ చేసిన తర్వాత మాత్రమే పెళ్లి పందిట్లోకి వస్తుంది. ఎందుకు శివుడికి గౌరికి మనం ఎందుకు పూజ చేస్తున్నాము అంటే, ఇక్కడ మనకి చెప్తారు, వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. శబ్దార్థాలని విడదీయడానికి ఎలా వీలు కాదో ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుని విడదీయడానికి వీలు కాదుట. అర్ధనారీశ్వరుడు ఆయన అంటే ఎప్పుడూ చెరిసగమై కలిసి మాత్రమే వాళ్ళిద్దరూ ఉంటారు. మరి అలాంటి ఆది దంపతుల్ని ప్రతి వధువు కూడా ముందుగా కొలవాలి కదా. అవును. మరి ఆవిడ సర్వమంగళ, ఎవరైనా సరే సౌభాగ్యం కోసం అని చెప్పేసి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని తలుచుకోవాలిట. అంటే సర్వమంగళాల్ని ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది ఆ సర్వమంగళ ఆ గౌరీదేవి. అందుకని వధువు ఆవిడ అనుగ్రహం తీసుకుని, ఆవిడ ఆశీర్వచనం తీసుకుని ఆ పెళ్లి పందిట్లోకి రావాలి. ఓకే అమ్మ, పెళ్లిళ్ళ సీజన్ మొదలైపోయింది కదమ్మా. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడంలో అందరూ హడావుడిగా ఉన్నారు. అయితే ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడంలో అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంది మర్చిపోతున్నారమ్మా. సో మన తరపున వాళ్ళకి గుర్తు చేసినట్టు ఉంటుంది, జాగ్రత్తలు కూడా తెలిపినట్టు కూడా ఉంటుంది కదా, మరి తెలియజేస్తున్నారు. నిజమే. పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పెద్దల తిథి ఏదైనా ఉంది అంటే అది ఈ 3 రోజుల్లో, కనీసం 16 రోజుల్లో రావద్దంటారు, కనీసం 3 రోజుల్లో అయినా పెద్దల తిథి రాకుండా ముహూర్తం పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, వివాహం చేశాం కాబట్టి పెద్దల తిథి చేయడం మానేస్తాం అంటూ ఉంటారు. కానీ అది కూడా చాలా దోషం. అసలు ముహూర్తం పెట్టుకునేప్పుడే అది అయిపోయిన తర్వాత పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఆటంకాలు రాకుండా ఉండేలాగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా కొన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మామూలుగా అమావాస్య కూడా 3 రోజుల లోపల రాకూడదు. ఇంతేకాకుండా మరొక విషయం, ఇది అందరూ గమనించరు కానీ పెళ్లిళ్ళ సీజన్లో వచ్చేటువంటి ఆఖరు ముహూర్తాన్ని కూడా ఎంచుకోకపోవడం చాలా మంచిది. ఓకే, అది కూడా చేసుకోకూడదు అనమాట. దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు యాదగిరి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామమ్మా. హలో. హలో మేడం. హలో, నమస్కారం అండి. మేడం నమస్తే మేడం. యాదగిరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా. మేడం, మీది ప్రశ్న జాతకం అండి. మీ సమస్య ఏంటో స్పష్టంగా మేడం అడగండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. అంటే నేను ఏమి చేస్తూ ఉన్నా కూడా నేను గ్రోత్ డెవలప్మెంట్ కాలేకపోతున్నా మేడం. అంటే ఫైనాన్షియల్ గానా లేక ప్రొఫెషనల్ గానా? ఫైనాన్షియల్ గా మేడం. ఓకే. హెల్ప్ఫుల్ గా కాదు మేడం, ఫైనాన్షియల్ గా. అది మేడం ఏమి అర్థం కాని పరిస్థితులు. నాకు తెలివి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే జరుగుతుంది మేడం. ఎప్పుడు లేదా మీకు? మేడం ఎప్పుడు మీకు అలా లేదా? మీకంటే డెవలప్మెంట్ ఏం లేదా? లేదు మేడం. కానీ ఇక్కడ మీకు ప్రశ్న చూస్తే మాత్రం అలా కనిపించటం లేదు మేడం. ప్రశ్నలో అయితే మీకు ఏమిటంటే సడన్ గా వచ్చేటువంటి ఇబ్బందులు, ఖర్చుల వలన మీకు ఖర్చు అయిపోతుంది, కానీ ఆదాయం లేదు అనేది మాత్రం కనిపించటం లేదు. మీకుండేటువంటి కొన్ని అలవాట్ల వల్ల మీరు మిగిల్చుకోలేకపోతున్నారు. డెసిషన్ మేకింగ్ కూడా లేదు అని తెలుస్తోంది. ప్రణాళిక వేసుకుంటే మీరు తప్పకుండా మీకున్నదాన్ని మీరు బాగా సర్దుబాటు చేసుకోగలరు. తర్వాత అభివృద్ధి కావాలి అని అనుకుంటే మీరు లలితా సహస్రనామంలో రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు నిత్యం పారాయణ చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు ప్రొఫెషన్లో అభివృద్ధి జరుగుతుంది. ఓకే, మరి విన్నారు కదా, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే మేడం చెప్పిన మంత్రాన్ని కూడా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండండి. మీ ప్రొఫెషన్లో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఆల్ ది బెస్ట్ అండి.
ఓకే అమ్మ, ఆఖరి ముహూర్తం కూడా పెట్టుకోకూడదని చెప్పేసి అన్నారు, ఎందుకంటారు? అది కూడా ముహూర్తంలో ఒకటే కదా? మంచి ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ముహూర్తం, ఆఖరి ముహూర్తం చెడ్డది అని ఇక్కడ అర్థం కాదు. సిద్ధాంతులంతా కూడా ఏలాంటి దోషాలు లేనటువంటి కొన్ని ముహూర్తాల్ని నిర్ణయించి చెప్తారు మనకి. పెళ్లి విషయంలో ఆఖరిది ఎందుకు పెట్టుకోకూడదు అంటే, పెళ్ళైపోగానే అయిపోలేదు కదా, పెళ్లి తర్వాత కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి వాటికి ముహూర్తం ఏది? ఇప్పుడు ముహూర్తాలు అయిపోయాయి, ఆఖరి ముహూర్తం, ఆ తర్వాత భాద్రపద మాసం వస్తోంది, లేదా మూఢాలు వస్తూ ఉన్నాయి, లేదా మనకి పెళ్లికి సరిపోయేటువంటి అంటే శుభకార్యాలకు చేయవలసినటువంటి రోజులేవి దగ్గరలో లేవు. మరి అలాంటప్పుడు అమ్మవారిని అత్తవారింటికి పంపించాలి, ఫస్ట్ నైట్ అవ్వాలి, ఇంకా కాపురానికి పంపించాలి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. మరి అవన్నీ ఇప్పుడు చేస్తారు? అవి చేయడానికి సమయం అంటూ ఉండదు కదా. ఆఖరి ముహూర్తంలో పెళ్ళి అయిపోయింది, పెళ్ళైపోతే అయిపోతుందా? మిగతాయి కూడా కావాలి కదా, వాటికి కనీసం మంచి రోజులైనా ఉండాలా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముహూర్తాల్లో బహుళంలో త్రయోదశి లేదా ఏకాదశి అలాంటి ముహూర్తాలు ఉంటాయి. శ్రావణ మాసమే ఉంది, చివరి ముహూర్తం పెట్టుకున్నారు, ఆ తర్వాత అంతా భాద్రపద మాసం, శూన్య మాసం, తర్వాత పితృపక్షాలు, ఆ తర్వాత మూఢాలు. అంటే 2-3 నెలల వరకు మళ్ళీ అమ్మాయి వెళ్ళటానికి కానీ ఏ కార్యక్రమాలు కానీ ఉండటానికి వీల్లేదు. అందుకని ముహూర్తాలు వచ్చినటువంటి సీజన్లో ఆఖరిగా వచ్చేటువంటి ఇలాంటి వాటిని కాకుండా కొంచెం సర్దుబాటుగా బాగా ఆలోచించి ముందుగా తర్వాత కార్యక్రమాలకి కూడా అన్నిటికీ ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకోవాలి. ఓకే, నిజంగా ఇది తెలుసుకోవాల్సిన విషయమే అమ్మ. మరి అయితే పెళ్ళి అయిన తర్వాత వధువుని మొట్టమొదటిసారిగా అసలు అత్తవారింటికి ఏ విధంగా తీసుకెళ్లాలంటారు? అత్తవారింటికి తీసుకెళ్ళటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకి ఏం చెప్తారంటే, మామూలుగా నూతన వధువును తీసుకెళ్ళటానికి వాహనం కావాలిట. పూర్వకాలం అయితే రథం మీద తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడైతే ఏదో అలంకరించినటువంటి కారు లాంటిది ఏదో దానిలో తీసుకెడుతూ ఉన్నారు. అయితే అక్కడ ఏం చెప్తారట, వరుడు వధువుతో చెప్తాడు, అమ్మాయి చేయి పట్టుకుని వాహనం ఎక్కించాలిట. ఎక్కిస్తూ అశ్విని దేవతలు నీతో పాటు రావాలి. అశ్విని దేవతలు ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. అశ్విని దేవతలు నీతో పాటు రావాలి, పూష నీతో పాటు రావాలి, నువ్వు నా ఇంటికి యజమానిరాలిగా, అధికారివిగా, నా సామ్రాజ్ఞివిగా, నా స్నేహితురాలిగా నా ఇంటికి రమ్మని చెప్పేసి ఆ అమ్మాయి చేయి పట్టుకుని రథంలో కూర్చోబెట్టాలిట. ఓకే, ఆ తర్వాత ప్రధాన హోమంలో చేసినటువంటి అగ్నిని కూడా తనతో పాటు తీసుకురావాలిట. వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరూ కూడా అక్కడ హోమం చేయాలి. అమ్మ, వివాహం జరిగిన తర్వాత వధువుని మొట్టమొదటిసారిగా అసలు ఎన్నో రోజు అత్తవారింట్లో అడుగు పెట్టాలంటారు? 5, 9 లేదా సరి రోజుల్లో అయినా సరే వెళ్ళొచ్చు. కాకపోతే ఏమిటంటే, శుభవారాల్లో, శుభ నక్షత్రాల్లో, స్థిర లగ్నంలో, స్థిర వారంలో అత్తవారింట్లో అడుగు పెట్టాలి. అప్పుడు అడుగు పెట్టాలి. అయితే ఏ నక్షత్రాల్లో అడుగు పెట్టాలంటారు? అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ. మామూలుగా అయితే 16 రోజుల లోపలైతేనేమో సరి రోజుల్లో వెళ్ళచ్చు. 16 రోజుల పండగ దాటిన తర్వాత అయితే మాత్రం బేసి రోజులు, బేసి నెలలు, బేసి సంవత్సరాల్లో మాత్రమే అడుగు పెట్టాలి. బేసి సంవత్సరాలు ఒక్కొక్కసారి చాలా వరకు గొడవలు అయిపోయి అనారోగ్య సమస్యలు వచ్చి ఇంకేదైనా కారణాల వల్ల ఒక్కొక్కసారి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశాలు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు బేసి రోజుల్లో కానీ, బేసి మాసాల్లో కానీ, బేసి సంవత్సరాల్లో కానీ వెళ్ళాలి. మళ్ళీ ముహూర్తం పెట్టుకుని వెళ్ళాలి. అమావాస్యలు, వర్జ సమయాలన్నీ కూడా పూర్తిగా వర్జించాలి. అమ్మ, ఏ నక్షత్రాల్లో అత్తవారింట్లో అడుగు పెట్టాలంటారు వధువు? ఇవి నేను చెప్తాను, ఎవరైనా కూడా రాసుకోండి. ఎందుకంటే చాలా మందికి ప్రతి చిన్న విషయానికి జ్యోతిష్కుడి దగ్గరికి పరిగెత్తడానికి వీలు కాకపోవచ్చు. అందుకని ఈ నక్షత్రాలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు చూసుకోవచ్చు. రోహిణి నక్షత్రం, మృగశిర, పుష్యమి, మఖ, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, రేవతి. ఈ నక్షత్రాలు చాలా మంచివి. అలాగే ఏ వారాలు శుభకరమైనవి అంటారు? మనకి ఏ వారాలంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవడానికి ఏమిటంటే, మంగళవారం, శనివారం పనికిరాదు. ఆదివారం హస్త నక్షత్రం వస్తే చాలా మంచిది, స్థిరంగా అత్తవారింట్లో ఉంటుంది. అలా కాకుండా శుక్రవారం, బుధవారం, గురువారం, సోమవారం ఇవి కూడా మంచివి. కాకపోతే కొంతమందికి ఆనవాయితీ ప్రకారం నమ్మకాలు ఏర్పడి సాధారణంగా కొన్ని చోట్ల ఏమో బుధవారం పంపించరు పుట్టింటి ఆడపడుచుని, మరి కొంతమంది శుక్రవారం రోజు అమ్మాయిని పంపించరు. కానీ పంపిస్తే దోషం ఏమీ లేదు. అంటే చాలా మంది వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళ లక్ష్మి అంతా కూడా అమ్మాయితో పాటు వెళ్ళిపోతుంది అత్తవారింటికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు శుక్రవారం పంపిస్తే. మీ అమ్మాయి కాదు, ఇంకప్పుడు కన్యాదానం చేసేసారు, ఆవిడ ఇంకొకరి ధర్మ పత్ని
ఆవిడ వాళ్ళ ఇంటికి ఆవిడ భర్త దగ్గరికే పెడుతోంది. ఇప్పుడు మీ అమ్మాయి అనేటువంటి బంధం కాదు ఇక్కడ. అవును, ఆవిడ్ని దానం చేసేసారు, కన్యాదానం అయిపోయింది. అలా భావించడానికి వీల్లేదు. లేదు, శుక్రవారం కూడా పంపించు. మంచి రోజు అంటే మంచి నక్షత్రం అయ్యి ఆ తర్వాత మళ్ళీ ముహూర్తాలు బాగా లేవు అని అనుకుంటే శుక్రవారం అయినా పంపించవచ్చు. అయితే అలాగే ఏ తిథులు పనికిరావంటారమ్మా? ఏ తిథులు పనికిరావంటే మనకి మామూలుగా షష్ఠి, అష్టమి, నవమి, చవితి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య ఈ తిథులు పనికిరావు. అలాగే ఏ సమయాల్లో, అలాగే ఏ లగ్నాల్లో అడుగు పెట్టాలంటారు వధువు? ఇక్కడ సమయాలు అనేదానికి మనకి స్థిర లగ్నాల్లో అయితే చాలా మంచిది. స్థిర లగ్నాలు అనేటువంటివి మనకి వృషభం, తర్వాత సింహం, వృశ్చికం, ఆ తర్వాత కుంభం. అయితే వృశ్చికం మానేసి స్థిర లగ్నాలు అనేటువంటి సింహలగ్నంలో కానీ, వృషభ లగ్నంలో కానీ, కుంభలగ్నంలో కానీ, అవి కాకుండా మనకి స్వభావాలైనటువంటి ధనుస్సులో కానీ, మీనంలో కానీ కూడా మంచిదే. దానివల్ల కూడా దోషం ఏమీ లేదు. వర్జ సమయాలు వర్జించాలి, అమావాస్యల్లో పంపించకూడదు. ఓకే. అయితే అమ్మ, అయితే వధువుని పెళ్లి తర్వాత అత్తవారింటికి పంపిస్తారు, దాని తర్వాత మళ్ళీ కాపురానికి కూడా అదే ముహూర్తం సరిపోతుంది అంటారు? ఇంకా ముహూర్తం ఏమి చూసుకోని అవసరం లేకుండా కాపురానికి మామూలుగా మంచి రోజు చూసుకుని? అలా కాదు, కాపురానికి ఏంటి శాశ్వతంగా అక్కడ ఉండటానికి పెడుతుంది కదా. విడిదింట్లో నుంచి అత్తవారింట్లో మొదటిసారి అడుగు పెట్టడం వేరు. 3 నిద్రలు అయినాక రావడమో, వారం రోజులో 10 రోజులో మళ్ళీ పుట్టింట్లో ఉండడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ స్థిర నివాసం కోసం అత్తవారింటికి పెడుతోంది కాబట్టి అక్కడ అడుగు పెట్టేటువంటి ముహూర్తం, ఇంటి నుంచి బయలుదేరే ముహూర్తం. ఇప్పుడు వేరే ఊళ్ళకి పెడుతూ ఉంటారు, ఒకేసారి ఉన్న ఊర్లో పెడతారు, మరోసారి వేరే ఊర్లకి పెడుతుంటారు, వేరే దేశాలకు పెడుతుంటారు. అలాప్పుడు బయలుదేరేప్పుడు తర్వాత తన ఇంట్లో లేదా అత్తవారింట్లో అడుగు పెట్టేప్పుడు కూడా మంచి ముహూర్తం ఉండేలాగా చూసుకోవాలి. బయలుదేరేటప్పుడు మళ్ళీ అక్కడ అత్తవారింట్లో అడుగు పెట్టేటప్పుడు, మరి బయలుదేరేప్పుడు చెడు ముహూర్తంలో బయలుదేరితే ఎలా? ఒకేసారి మరి ఇంత జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ప్రారంభానికి ముహూర్తం, కానీ బయలుదేరే సమయానికి కూడా చూసుకోవాలి. అయితే ఖచ్చితంగా చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండాలన్నమాట. ముహూర్త విషయాలు గట్టి ముహూర్తాలే చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్రారంభం అయ్యేది అక్కడ, మళ్ళీ అక్కడ వెళ్ళి దిగేది వాళ్ళ ఇంట్లోని అనేది. కానీ మనం అంటే ఇప్పుడు మంచి ముహూర్తంలో చేరాలి, స్థిర ముహూర్తంలో, మంచి ముహూర్తంలో అని చెప్పేసి ఏ టైంలో మనం బయలుదేరితే, బయలుదేరడానికి వేరే ఊరు వెళ్ళాము, దారిలో వచ్చే ఇబ్బందులు, యాక్సిడెంట్స్, ప్రమాదాలు అవి కూడా జరుగుతున్నాయా? అవును. అందుకని ముహూర్తానికి బయలుదేరే ఎప్పుడు ఏంటంటే ప్రయాణానికి సంబంధించి ఉంటుంది, తను శాశ్వతంగా పుట్టింటి నుంచి వెళ్ళిపోవడానికి ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. మరి అక్కడేమో అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉంటుంది. ఓకే, ఓకేనమ్మా. ఉదయ్ భాస్కర్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి. నమస్కారం. ఉదయ్ భాస్కర్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి వారివి. ఏప్రిల్ 12, 1969 ఉదయం 9:54 హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. ఏవో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. డీటెయిల్ గా చెప్పండి మీ సమస్య ఏంటో మేడం తోటి. చెప్పండి. మా వారి గురించి అండి ఏం లేదండి, ఫైనాన్షియల్ ఎంత సంపాదించినా డబ్బు అక్కడక్కడే అయిపోతుంది. హెచ్ఎం మేనేజర్ జాబ్ చేస్తున్నారు ఎంఎన్సీలో. ఏం డబ్బు సరిపోవట్లేదు, ఈ ఇంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, దాని గురించి అడుగుదాను. ఇంకా సొంత ఇల్లు కూడా లేదు, తీసుకుందామంటే అసలు అవ్వట్లేదండి. అమ్మా, ఈయన జాతకంలో ధనస్థానాధిపతి ద్వాదశంలో ఉన్నాడు. అంటే ఆయన చేతిలో క్యాష్, ఆయన ₹1,00,000 కాదు, ₹1,00,00,000 నెలకి సంపాదించినా ఆయన చేతిలో డబ్బు మిగలదు. అందుకని క్యాష్ ఏది కూడా ఆయన చేతిలో పెట్టుకోకూడదని చెప్పండి. ప్రణాళిక ప్రకారం ఆయన సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టమని చెప్పండి. ధనయోగాలు బాగానే ఉన్నాయి, ఆయనకి ధనానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏమిటంటే ఉన్నది ఖర్చు పెట్టేటువంటి యోగం బాగా కనపడుతోంది. దానికి ప్రణాళిక వేసుకోమని చెప్పండి. దానికి తోడు ఏమిటంటే శనితో ద్వాదశంలో ఉన్నాడు, శని మహర్దశ నడుస్తోంది. ఇప్పుడు శుక్రాంతర్దశ వచ్చిన తర్వాత, దాటిన తర్వాత రవి అంతర్దశలో బాగానే ఉంటుంది, లాభంలో రవి ఉన్నాడు. 14 అక్టోబర్ నుంచి, ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి బాగానే ఉంటుంది. అమ్మ, కాపురానికి వెళ్ళడానికి ముహూర్తాలు కూడా చూసుకోవాలని చెప్పేసి అన్నారు కదా, ఆ ముహూర్తాలు ఏ విధంగా ఉండాలంటారు? కాపురానికి వెళ్ళటానికే కాదు, ప్రసవానికి వచ్చి బిడ్డనెత్తుకుని వెళ్ళేప్పుడు, లేదా 2-3 నెలల గ్యాప్తో కానీ, అనారోగ్యంతో కానీ పుట్టింటికి వచ్చి మళ్ళీ వెళ్ళేప్పుడు కూడా ఇవి తప్పకుండా చూసుకుంటే చాలా మంచిది. చెప్తాను, ఎవరికైనా అవసరం అవుతాయి కదా, అందుకని రాసుకోండి. మాసాల్లో అయితే మాఘమాసం, పాల్గొనం, వైశాఖ మాసాలు చాలా మంచివి. శుక్లపక్షం విశేషమైంది. ఆ తర్వాత అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి, ఉత్తర, ఉత్తరాషాఢ,
ఉత్తరాభాద్ర, అనురాధ, జ్యేష్ఠ, హస్త, చిత్త, శ్రవణ, శతభిష నక్షత్రాలు చాలా మంచివి. తర్వాత చంద్ర, బుధ, గురు, శుక్రవారాలు అంటే చంద్రుడికి సంబంధించి సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మంచివి. మూఢంలో, శూన్యమాసంలో వజ్ర సమయాలు వర్జించాలి. కాకపోతే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి నక్షత్రాలు అందరికీ అని కాదు, తారాబలం చూడడం చేతనైతే లేదా దగ్గర ఉన్న తెలిసిన వాళ్ళ చేత చూపించుకోండి. నైధన తార కాకుండా చూసుకుని బయలుదేరితే మంచిది. చంద్రాష్టమం కాకుండా బయలుదేరితే మంచిది. అమ్మ, పెళ్ళైన కొత్త సంవత్సరంలో పెళ్ళైన సంవత్సరంలో అత్తవారింట్లో ఏ నెలలో ఉండకూడదు అంటారు? ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకూడదు. ఓకే, అంటే ఎందుకంటారు? అసలు చాలా మంది ఏంటంటే అది ఉండకూడదు అంటారు, కానీ ఏంటన్నది చాలా మంది చెప్పలేదు. ఇంతకీ ఏంటంటారు అందరికీ తెలిసే విధంగా? అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళీ మనం ఆషాఢ మాసం వస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆషాఢ మాసం అత్తవారింట్లో ఉండకూడదు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. చెప్పుకుంటే ఒక ఎపిసోడ్ మొత్తం అవుతుంది మనకి. అందుకని ఆషాఢ మాసం ప్రారంభంలో మనం చెప్పుకుందాం, డీటెయిల్ గా మనం తెలుసుకుంటాం. అలాగే మరి పుట్టింట్లో పెళ్ళైన సంవత్సరం ఏ నెలలో ఉండకూడదు అంటారు? మొదటి సంవత్సరం అయితే మనకి చైత్ర మాసంలో పుట్టింట్లో ఉండకూడదు అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. అమ్మ, మరి పెళ్ళైన రోజే ఫస్ట్ నైట్ చేయాలంటారా? ఈ విషయంలో మాత్రం ఒక 2 ఎపిసోడ్స్ మనం చెప్పుకోవాలి. ఒకటి చెప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే చాలా మందికి చాలా అవగాహన లేదు. పెద్దవాళ్ళకి కూడా ఈ విషయంలో అవగాహన కనిపించటం లేదు. పెళ్ళైన తర్వాత మామూలుగా ఏం చెప్తారంటే, వధూవరులు అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత 3 రోజులు నేల మీద పడుకొని ఉపవాసం చేసి బ్రహ్మచర్య దీక్ష చేసి సత్సంతానం కోసం హోమం చేసి ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి ఫస్ట్ నైట్ చేయాలి. ఈ విషయం గురించి నాకు తెలిసి ఎవరికీ తెలిసి ఉండదు. ఎవరికి కాదు, అంటే కొంత అవగాహన లేని వాళ్ళకి మాత్రమే తెలియదు. చదువుకున్న వాళ్ళకి, శాస్త్రం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరు దాన్ని, శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దాన్ని పాటించటం లేదు. చాలా తేలిగ్గా తీసేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మామూలుగా వివాహం అంటే ఏమిటి? సత్సంతానం కలగాలి అనేటువంటిది అందులో ఒక విషయం. దానికోసం అని చెప్పేసి పితృ రుణం తీర్చుకోవడం కోసం సత్సంతానాన్ని కనాలి. సంతానం అందరికీ రావచ్చు, కానీ సత్సంతానం రావాలంటే ఇవన్నీ పాటించాలి. అంటే సత్సంతానం కోసం పాటించవలసినవి కూడా ఒక ఎపిసోడ్ లో చెప్పుకోవాలి మనం. మామూలుగా ఏమిటంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఆదరాబాదరగా అమెరికా నుంచి రావాలనో, పిల్లలు రావాలనో, హాల్ దొరకలేదనో, వీళ్ళ కన్వీనియన్స్ కోసం దాన్ని చూసి ముహూర్తాలు పెట్టుకుంటుంటారు తప్ప తర్వాత విషయాలు వాళ్ళు ఆలోచించరు. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఆఖరి ముహూర్తానికి దగ్గరగా ఉన్నది తీసుకోవడం. తెల్లవారి ఏకాదశి మన ఎవరికో ముహూర్తం పెట్టాను. ముహూర్తం పెడితే తర్వాత ఎప్పుడండి ఫస్ట్ నైట్ ఎప్పుడు చేయాలి? ఆ తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారట. సత్యనారాయణ వ్రతం చేసే రోజు కానీ అంటే ముందు రోజు కానీ చేసిన రోజు కానీ ఫస్ట్ నైట్ చేయకూడదు, చాలా దోషం. ఆ తర్వాత ఏకాదశి వస్తోంది. ఏకాదశి రోజు అసలు పనికిరాదు. అందులో ఏకాదశి గురువారం కూడా వచ్చినప్పుడు ఏకాదశి గురువారం నిషేధం. ఆ తర్వాత ద్వాదశి రోజు కూడా పనికిరాదు. తర్వాత త్రయోదశి 3 రోజుల్లో ఏమిటంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. మాస శివరాత్రి రోజు అసలు పనికిరాదు, అమావాస్య రోజు అసలు పనికిరాదు. ఆ తర్వాత భాద్రపద మాసం వచ్చేస్తుంది. ఇంకా ఎలా శూన్యమాసంలోన పనికిరాదు, అంటే అసలే పనికిరాదు. మరి ఇవన్నీ ఆలోచించుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకోవాలి. అంటే దీనికి కొన్ని నిషేధాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆదివారం అసలు చేయకూడదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. మాస సంక్రాంతి రోజు చేస్తే చాలా నిషేధం. సప్తమి తిథి రోజు అసలు చేయకూడదు. ఆదివారం అసలు పనికిరాదు, చాలా దోషము. మామూలుగా దంపతులే బ్రహ్మచర్యం చేయాలి అని చెప్తారు ఆదివారాలు. అలాంటిది మరి ఫస్ట్ నైట్ వాళ్ళకి చేయడం అంటే మహాదోషం. అవును. మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. మొదటి రోజు పెళ్ళవగానే ఏదో కార్యక్రమం అని చెప్పేసి గురువారం బాగుంది, పంచమి బాగుంది అని పంపిస్తే మహాదరిద్రం చుట్టుకుంటుంది. అందుకని ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా. దీని గురించి నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. అసలు పెళ్ళి అంటే ఎలాంటి ముహూర్తాలు, పెళ్లి కంటే ముందు దేనికి ముహూర్తాలు పెట్టుకోవాలి, పెళ్లి తర్వాత దేనికి ముహూర్తాలు పెట్టుకోవాలి, ముందుగానే ఆలోచించుకొని నిర్ణయించుకొని చేసుకుంటే వాళ్ళు కలకాలం హాయిగా ఉంటారు. మరి ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? అవును, 3 రోజులకు విడిపోవడం, పెళ్ళైన వెంటనే పెటాకులు, పెళ్ళైన వారం రోజులకే పెటాకులు. వాళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. 3 రోజులు కాకుండా బయటకు వచ్చేస్తున్నారు. అసలు ఈ రోజుల్లో ఎందుకంటారమ్మా అంత లావడం? ఎందుకంటే ఆ రోజులతో కంపేర్ చేస్తుంటే ప్రతిదీ కూడా పక్కాగా ఉంటాయి. 16 రోజులు పండగ అని ఇవన్నీ కూడా శాస్త్రీయంగా సంప్రదాయంగా చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లోకి వచ్చేసరికి అదంతా ఎక్కువ ఫార్మాలిటీగా చేసామా అనిపించుకుంటున్నాం అని చెప్పేసి అది ఒక కారణమే అంటారా ఈ రోజు సంస్కృతి ఇలా? ఇక్కడ ఏమిటంటే ఒకటి
శాస్త్రం మీద అవగాహన లేకపోవటం, దాన్ని సరిగ్గా పాటించకపోవడం, ముహూర్తాలు పాటించకపోవడం, వాటికి ఉండే ప్రభావం తప్పకుండా వాటికి ఉంటుంది. అలా కాకుండా వీళ్ళ జాతక ప్రభావం కొంత, వీళ్ళ మెంటాలిటీ కొంత. ముందులాగా సహనం కానీ ఒద్దిగ్గా ఉండటం కానీ ఎక్కడా కనిపించటం లేదు. ఈగోలు రాజ్యాలు వెళ్తున్నాయి, దానివల్ల విడిపోతున్నారు. నేను ఎక్కువ అనుకునేవాడు ఎప్పుడు కాపురంలో కలిసి ఉండలేడు, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. పూర్వకాలం పురుషులకు కొంత అహంకారం ఉంటే స్త్రీలు బాగా ఒద్దిగ్గా తగ్గి ఉండేవాళ్ళు. పిల్లల కోసమైనా వాళ్ళు కొంత తగ్గి ఉండేవాళ్ళు. ఆర్థిక స్వాతంత్రాలు వచ్చిన తర్వాత అసలు ముఖ్యంగా ఎక్కువ మంది ఆడపిల్లల తప్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మగపిల్లలది లేకపోలేదు. ఇద్దరు చిరి సమానమై ఈగోలతో కొట్లాడుకుంటూ ఉంటే ఆ కాపురం ఎన్ని రోజులు ఉంటుంది? అంతే. వీళ్ళని వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు వీళ్ళు కొట్టేస్తున్నారు, దెబ్బలు తన్నుకోవడం దాకా కూడా వస్తున్నారు. ఇంకా మిగిలింది ఏమిటి? ఆత్మీయత ఎక్కడుంది? సున్నితత్వం ఎక్కడుంది? ప్రేమ, అసలు బంధం అంటే ఏమిటి? దాంపత్యం అంటే ఏమిటి? నీకోసం నేను అనుకునేటువంటి రోజులు ఎక్కడా కనిపించటం లేదు. నాకు నువ్వేమిస్తావు, నాకు నీ వల్ల ఏమొస్తుంది అనే ఆలోచన తప్ప, అయ్యో నీకోసం నేనేం చెయ్యాలి అనేటువంటి ఆరాటం ఎక్కడా కనిపించటం లేదు. దాంపత్యం అంటే అది ముఖ్యంగా ఉండాలి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. అందరికీ కూడా ఇది ఆలోచింపజేసే విషయాలు కూడా తెలియజేశారు మీరు. అలాగే వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.